ఈ ఎగ్జిట్ పోల్స్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం ఖాయమని తేల్చేశాయి. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా వివిధ సంస్థల ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశారు. అస్సాంలో బీజేపీ మరో భారీ విజయం సాధించబోతుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ శర్మ నేతృత్వంలో ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావచ్చు. ఇక యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆ పార్టీ 88 నుంచి 100 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 24 నుంచి 36 సీట్లతో సరిపెట్టుకోవచ్చని తెలుపుతున్నారు. ఇక బెంగాల్లో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఎంసీ బీజేపీ మధ్య గట్టి పోటీ కనబడుతుంది. అధిక సంఖ్యలో పోలింగ్ శాతం నమోదు కావటం, ముఖ్యంగా మహిళా ఓటర్లు పాల్గొనడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 82% పైగా ఓటింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డిఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలున్నాయి. అదే సమయంలో టీవీకే పార్టీ విజయ్ బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎప్పటిలాగే అధిక ఓటింగ్ నమోదైన కేరళంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన మెజార్టీని చూపడం కష్టం. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయం చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. 85% పైగా పోలింగ్ నమోదైన అసోంలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో పోటీ ఉన్నప్పటికీ ఎన్డీఏ బలంగా నిలుస్తుందని అంచనాలు కూడా ఉన్నాయి. 89% పైగా పోలింగ్ నమోదైన పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఆధిక్యం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అధిక ఓటింగ్ ప్రజల రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అస్సోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో చాలా బలంగా నిలుస్తుంది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య పోటీ, కేరళంలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోటీ కనబడుతుంది. మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదే? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? రాజకీయ పార్టీలు ఎగ్జైట్ అవుతున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు పాపిరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మరో రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు కూడా మనతో మరి అందుబాటులో ఉన్నారు. ముందుగా పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ఏ రకంగా చూడాలి? 5 రాష్ట్రాల్లో బీజేపీ తన హవా చాటే అవకాశం ఉందా, తమిళనాడులో మినహా? ఇప్పుడు ఇది ఈ ఎలక్షన్ పూర్తి చాలా ఏజెన్సీస్ కూడా కండక్ట్ చేయండి, వాళ్ళ రిజల్ట్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే మనం స్టేట్ పై అస్సాంలో అన్ని విషయం ఖచ్చితంగా చెప్పింది. ఈసారి శర్మ ముఖ్యమంత్రి గారు రైట్ సార్, మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. కారులో ప్రయాణిస్తున్నట్టున్నారు, సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. పాపిరెడ్డి గారు మీరు కారులో ప్రయాణిస్తున్నారు కాబట్టి సిగ్నల్ వీక్గా ఉన్నట్టుంది. వీలైతే ఒక దగ్గర ఆపుకుని ఉంటే సిగ్నల్ బాగా వచ్చే అవకాశం ఉంది. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. కొంచెం కారుని మీరు ఆపగలిగితే పక్కన మీ వాయిస్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణిస్తుంటే సిగ్నల్ వీక్గా ఉంది. నేను మళ్ళీ మాట్లాడతాను సార్, మీతో అందుబాటులో ఉండండి. అయ్యప్ప గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అయ్యప్ప గారు. ఈ యొక్క 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏకి ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉందంటారా, ఎక్సెప్ట్ తమిళనాడులో మినహా? ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు, మీరేమంటారు, మీ విశ్లేషణ ఏంటి? అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ 5 ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ గెలవలేనటువంటి పశ్చిమ బెంగాల్లో ఒక పీపుల్స్ పల్స్ తప్ప మిగిలిన అన్ని సర్వేలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయని, అంచనాలు ఉన్నాయని చెప్తూ జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీ పశ్చిమ బెంగాల్లో బాగా వేస్తే చరిత్ర సృష్టించినట్టే. మమతా బెనర్జీ గారి యొక్క పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి బీజేపీకి ఉందా అంటే, బీజేపీ సాయశక్తిని ఈసారి అయితే ప్రయత్నం చేసింది. ఈసారి ఖచ్చితంగా అదేవిధంగా 140 సీట్లతోటి
కైవసం చేసుకోబోతుంది అని చెప్పి చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయండి. మరి అవి సర్వేలు నిజమైతే చాలా మంచి పరిణామమే. అలాగే అస్సాంలో కూడా బీజేపీ మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేసి పోల్స్ చెప్తూ ఉన్నాయి. కేరళలో కొంతవరకు ఏదైతే గతంలో బీజేపీ గవర్నమెంట్ అదే పాండిచ్చేరిలో బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా మళ్ళీ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే అస్సాంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటొచ్చి త్రిముఖ పోటీలో తమిళనాడులోనే ఆసక్తికరంగా ఉందండి. కొత్తగా పెట్టినటువంటి విజయ పార్టీ డిఎంకే అన్నా డిఎంకే మధ్య పోటీ ఉంది అన్నారు. కానీ ఏదో ఒక్క సర్వే మాత్రమే టీవీకేకి మాత్రమే అనుకూలంగా ఇచ్చింది తప్ప మిగతా ఏ సర్వేలు కూడా టీవీకే పార్టీకి అనుకూలంగా ఇవ్వలేదు. మళ్ళీ తిరిగి స్టాలిన్ అధికారం కైవసం చేసుకుంటారు, మళ్ళీ డిఎంకే అధికారంలోకి రాబోతుంది అనేది 100% మనం చెప్పొచ్చు. డిబేట్లే కాదు, అదే ఈ ఎగ్జిట్ పోల్సే కాదండి, ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఓటర్ల యొక్క నాడిని, అలాగే తమిళనాడులో మాకు ఉన్నటువంటి పరిచయాలని బట్టి చూస్తే ఖచ్చితంగా దాదాపు 10 సంవత్సరాల కాలం నేను తమిళనాడులో ఉన్నాను, మాకు తమిళ్ కూడా మాట్లాడటం వచ్చు. అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది తమిళనాడు ఫ్రెండ్స్ అందరూ కూడా కొంతమంది అయితే విజయ్ అంటున్నారు, కానీ ఎటొచ్చి టీఎంకే పార్టీ ఖచ్చితంగా అంటే విజయం సాధిస్తుంది. అయ్యప్ప గారు ఏదైతే టీవీకే పార్టీ ఉందో, విజయ్ గారు ఇప్పుడు సినిమా యాక్టర్గా బాగా పరిచయం, అందరికీ ఫ్యాన్ బేస్ కూడా బాగా ఎక్కువ ఉన్న వ్యక్తి. మరి ఈయన ఏమైనా కింగ్ మేకర్ అయిన అవకాశం ఏమైనా ఉందా? అన్నా డిఎంకేకి సీట్లు పెరగడం వల్ల ఒకవేళ మీరు అన్నట్టు డైరెక్ట్గా ఆయన ఎక్కువగా ఒకవేళ రాకపోయినా ఆయన కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? అన్ని సీట్లు వస్తాయా? డిఎంకే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుందండి, అందులో ఎటువంటి సందేహం అవసరం. ఒకవేళ ఇన్ కేస్ మ్యాజిక్ ఫిగర్ కి దాటలేకపోతే ఒక 4 సీట్లు 3 సీట్లు మాత్రమే తక్కువ మొత్తంలో ఉంటుంది తప్ప మాక్సిమం మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంటుందండి డిఎంకే. అలాగే టీవీకే పార్టీ 18 నుంచి 23 స్థానాలు మధ్యలో వస్తాయని చెప్పి చాలా సర్వేలు చెప్తూ ఉన్నాయి. కొన్ని సర్వేలు అయితే 15 నుంచి 25 స్థానాలు అని చెప్పాయి. నేనైతే 18 నుంచి 25 స్థానాల మధ్యలో అతనికి కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అక్కడ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్, అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్ ఉన్న పరిచయాల మీద నేను చెప్తున్నాను. అలాగే పశ్చిమ బెంగాల్ అండి, పశ్చిమ బెంగాల్లో మనం చూసుకున్నట్లయితే మమతా బెనర్జీకి చెక్ పెట్టాలని ఎప్పటి నుంచో అమిత్ షా గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా పశ్చిమ బెంగాల్ అంటే బెంగాల్ తో కాకుండా బంగ్లాదేశ్ తోటి రిలేషన్ ఎక్కువ మొత్తంలో ఉండి, ఎక్కువ మన దేశంలో అక్రమ చొరబాట్లు, అక్రమ ఓటర్లు చొరబాటు జరగడం, రోహింగ్యాలు ఎక్కువ మన దేశంలోకి రావటం, టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా బంగ్లాదేశ్ నుంచే జరుగుతున్నాయని చెప్పి బంగ్లాదేశ్ ఇతర దేశాలకి ఎంట్రీ పాస్ ఇచ్చి మన రాష్ట్రంలోకి ఆహ్వానిస్తుంది. ఇదంతా కూడా రాజ్యాంగ విరుద్ధం, దేశ సమగ్రతకు, దేశ ప్రతిష్టకు, దేశ శోభ్రాతృత్వానికి విఘాతం కలుగుతుందని చెప్పి అనేక సార్లు ప్రధానమంత్రి అలాగే మన హోంమంత్రి గారు మాట్లాడటం కూడా జరిగింది, ఏదైతే అమిత్ షా గారు. ఖచ్చితంగా వీరిద్దరి ఆశయాల మేరకు ఈసారి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా ఎగిరితే దేశం యొక్క పరిణామాలే మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అయ్యప్ప గారు ఇక్కడ ఇంకొకటి, ఒకవేళ టక్ ఆఫ్ ద వార్ ఏదన్నా జరిగితే ఈ యొక్క తెలుసు కదా ఎమ్మెల్యేలని ఏ రకంగా వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తారు అనేది, దానికి దీదీ గతంలో నుంచి కూడా ఆరితేరిన వ్యక్తి. మరి ఇలాంటి విషయాల్లో అక్కడున్న బీజేపీ నాయకులు కావచ్చు ఏమన్నా సంసిద్ధతగా ఉన్నారు అనుకోవచ్చా? ఎందుకంటే దీదీ యొక్క ఎత్తులను తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. గతంలో కూడా కుడికాలు నొప్పుగా ఉందని ఎడంకాలుకి కట్టుకి వెళ్ళిన గొప్ప చరిత్ర గల, ఘన చరిత్ర గల దీదీని తట్టుకోవడం కష్టం కావచ్చా, కాదంటారా? సార్, కొన్ని పాచికలు కొన్ని ఎలక్షన్లోనే పారతాయండి, చేసిన ప్రతి పాచిక పారాలని లేదు. అలాగే ఎంతో పేరు పొందినటువంటి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, ఇప్పుడు మొన్నటిదాకా కేసీఆర్ చక్రం వేయలేరు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చక్రం తిప్పారు, మొన్న జగన్ గారు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చారు. అట్లా రాజకీయాలు అనేవి అక్కడ మారింది. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చూసాం, 4 సార్లు వరుసగా గెలిచినటువంటి సీఎం ఈ రోజు బీజేపీ కానీ రీతిలో ఢిల్లీలో కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఎన్ని ఎత్తులు వేసినా ఆ ఎత్తులు 4 ఎలక్షన్ వరకు చూశారు. ప్రజా వ్యతిరేక ఓటు అయితే బలంగా బీజేపీకి పట్టదని
ఆ, అది బీజేపీకి ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత 4 టర్మ్స్ నుంచి కూడా మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ బీజేపీకి అనుకూలమైనటువంటి ఓటింగ్ బ్యాంక్ కి మార్చారని చెప్పొచ్చు. ఎందుకంటే 4 సంవత్సరాలు ఆవిడ చేస్తూ ఉన్నారు. ఆవిడ మీద వ్యతిరేకమైన ఓటు పెరిగింది. ఆ పెరిగినటువంటి ఓటు బ్యాంకింగ్ అనేది బీజేపీ కలిసి వచ్చే అంశం. మీరు అడిగినటువంటి ఇంకో ప్రశ్న ఏంటంటే, చాలా మంది ఇప్పుడు బీజేపీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మమతా బెనర్జీ గారు తన వైపు తిప్పుకోవడానికి, గెలిచిన తర్వాత తనకు అనుకూలంగా ఓటు వేయడానికి, ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఛాన్స్ ఉండడానికి, తన బలం నిరూపించుకోవడానికి ఈ పాటికే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే విధంగా బీజేపీ కూడా కూడా చేస్తుంది కదండి. బీజేపీ కూడా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా మమతా బెనర్జీ గారి యొక్క పార్టీ నుంచి కూడా వాళ్ళు కూడా తీసుకు తెచ్చుకుని వాళ్ళు కూడా అధికారం కైవసం చేసుకోవాలి, అక్కడ ముఖ్యమంత్రి పీఠం బీజేపీ అధిరోహించాలని చెప్పి వాళ్ళు కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తారు. అందులో మోడీ గారు, అమిత్ షా గారి యొక్క ద్వయం చాలా డిప్లొమాటిక్ గా ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచినటువంటి సత్తా, వాళ్ళ అనుభవం ఇవన్నిటి ముందు ఈసారి ఖచ్చితంగా మమతా బెనర్జీ గారి యొక్క పాచికలు పారవని చెప్పి మేము అనుకుంటున్నాం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్, మీతో అందుబాటులో ఉండండి. మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా సార్? ఎస్ పాపిరెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని చెప్పండి సార్. ఇప్పుడు అన్నిటికన్నా కూడా చాలా ఉత్కంఠంగా ఉన్నది. ఎందుకంటే మిగతా అన్ని కూడా దాదాపుగా ఒక లెవెల్లో అస్సాము కానీ, కేరళ కానీ, లేకపోతే యూనియన్ టెరిటరీ అయిన పుడుచ్చేరిలో కానీ క్లియర్ గానే ఉన్నది. ఈవెన్ కొంత మేరకు తమిళనాడులో కూడా కొంత క్లియర్ గానే ఉన్నది. స్టాలిన్ వైపే కొంత ఉన్నది. ఒకవేళ డార్క్ హార్స్ విజయన్ ఏమన్నా కొంత చేయగలుగుతుంది తప్ప తమిళనాడులో కూడా. పాపిరెడ్డి గారు, మీ ఫేస్ హాఫే కనబడుతుంది, కొంచెం మొబైల్ని సరిగ్గా పెట్టుకుంటారా? రైట్, కంటిన్యూ చేయండి. ముందు అయితే అటువంటి పరిస్థితులలో ఇప్పుడు బెంగాల్ విషయం ఎట్లున్నదంటే, బెంగాల్లో మనం 4-5 కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే, ఈ ఎలక్షన్స్ ముందే, అంటే బెంగాల్ ఎలక్షన్స్ ముందే, అంటే ఇప్పుడు ఈ టైంకు ముందే 2 సంవత్సరాల నుంచి బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ ఒక తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఏదంటే అక్కడ ఏదో విధంగా మళ్ళీ మనం అధికారంకు రావాలి, అది టీఎంసీని తీసేయాలి. అది వాళ్ళకు బంగ్లాదేశ్ లో జరిగిన అనేకమైన ఇన్సిడెంట్స్, అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ను తీసేయడము, మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఇంట్రీమ్ గవర్నమెంట్ రావడం, ఆ గవర్నమెంట్ మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద అటాక్ చేయడము, ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే యాంటీ ఇండియా పాలసీస్ తోని దాన్ని బీజేపీ చాలా విజయవంతంగా తనకు అనుకూలంగా మలుచుకొని బెంగాల్లో హిందూ సెంటిమెంట్ ను బాగా రెచ్చగొట్టడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో హిందువులను చాలా మటుకు అటాక్ చేయడం, కొందరు చంపడం, ఆ తర్వాత యాంటీ ఇండియన్ స్టాండ్ కూడా బంగ్లాదేశ్ తీసుకోవడం, ఇవన్నిటితో జరిగింది ఏంటంటే అక్కడ కొంత మేరకు బీజేపీకి అనుకూలమైన నేపథ్యం రావడం జరిగింది. దాంతో పాటుగా అంటే ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఏవైతే నకిలీ ఓట్లను తీసివేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున బెంగాల్లో కొన్ని లక్షల ఓట్లు తీసివేయడం జరిగింది. దానిలో కూడా అనేకమైన తీసివేసే ప్రక్రియలు కూడా తృణమూల్ కాంగ్రెస్ కానీ, మమతా బెనర్జీ కానీ చాలా తీవ్రంగా అడ్డుకోవడం జరిగింది. అక్కడ బెంగాల్ పోలీసులను కానీ, బెంగాల్ యంత్రాంగాన్ని కానీ వాడుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ యొక్క యంత్రాంగంతో దాన్ని అడ్డుకోవడం, అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక విధంగా తీవ్రమైన ఘర్షణ ఎలక్షన్ ముందుకు రావడం జరిగింది. ఆఖరికి బెంగాల్ గవర్నమెంట్ ఎంత దూరం ఏంటంటే 8 మంది జడ్జెస్ ను కూడా వాళ్ళు ఒక రోజు బంధించి పెట్టే పరిస్థితి దాకా పోయింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అయినాయి. ఒకటి ఏంటంటే యాంటీ ఇంకంబెన్సీ, అంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఆమె మొండి తనం, ఇవన్నీ కొంత కారణం అయితే బీజేపీ రాజకీయ వ్యూహం ఏదైతున్నదో హిందువులను కన్సాలిడేట్ చేయడం అన్నది ఈసారి బీజేపీ బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటనలు ఆసరంగా చేసుకుని పెద్ద ఎత్తున ఇక్కడ పాపిరెడ్డి గారు, మీరన్నట్టు రోహింగ్యాల్ని అరికట్టడంలో, బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబాటుదారును అడ్డుకట్టడంలో ఈసారి కొంత బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే బయట అనేక విధాలుగా వస్తున్నాయి. మొసళ్లను, అదేవిధంగా బోర్డర్లలో విషపూరిత పాములు కూడా వదిలేరు అని వాస్తవం ఉందంటారు దీనిలో?
ఇందులో ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ బార్డర్ అంతా, పాకిస్తాన్ బార్డర్ అంతా అంత ఎఫెక్టివ్ ఉండదు. ఎందుకంటే బార్డర్ పెద్దది. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఎక్కువ ముస్లింస్ అక్కడ పేదరికం ఎక్కువ ఉంటది కాబట్టి ఇక్కడ పని కోసము బెంగాల్ కానీ మిగతా భారతదేశం మొత్తం మీద వస్తారు. దాంట్లో రోహింగ్యా క్రిమినల్స్ కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే యూనిస్ ప్రభుత్వం ఇంట్రీమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సడన్ గా బంగ్లాదేశ్ యాంటీ ఇండియన్ పాలసీ, యాంటీ హిందూ పాలసీ ఎప్పుడైతే తీసుకున్నదో దాన్ని, అది పక్కనే బెంగాల్ రాష్ట్రం కాబట్టి బెంగాలీస్ కాబట్టి దాన్ని ఒక విధంగా బీజేపీ తనకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయింది. రెండోది ఏంటంటే అంతకుముందు బార్డర్ పోలీసు ఎక్కువ కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులో ఉండేది బార్డర్. ఇది ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో రిజీమ్ చేంజ్ అయిందో అప్పుడు బీఎస్పీకి అధికారం ఇవ్వడం జరిగింది. అంటే పోలీసులకు అక్కడ వెస్ట్ బెంగాల్ పోలీసులకు అధికారం తీసేసి బీఎస్పీని డైరెక్ట్ గా పెట్టడము, కొంత ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఈ ఎవరైతే చొరబాటుదారులు వాళ్ళని అడ్డుకోవడం అనేక రకాలుగా జరిగిన తర్వాత దానిలో ఏమైందంటే మమతా బెనర్జీకి 30 to 35% ముస్లిం మైనార్టీ ఓటు ఉంటుంది కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఆమెకు ముఖ్యం కాబట్టి ఆమె చాలా రకాలుగా వాళ్ళని రక్షించడానికి వాళ్ళ వైపు అనుకూలమైన వైఖరి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి బీజేపీ ఏం చేసిందంటే ఆ ఓట్లన్నింటి అంటే ఆ హిందూ ఓట్లన్నిటి కూడా మొత్తం కన్సాలిడేట్ చేసుకొని హిందూ వర్సెస్ ముస్లిం మైనార్టీగా కన్వర్ట్ చేసిన అక్కడ కొంత బీజేపీకి అనుకూలమైన అంశంగా బాగా మారింది. కొంత పెద్ద ఎత్తున ఓటు తొలగించడం. ఇది బెంగాల్లో రీసెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కొన్ని దాడులు కూడా ఈ ఎలక్షన్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటారు. ఎందుకంటే శాంతి భద్రతల విషయాలలో కూడా బీజేపీ మమతా డి అనే పరిస్థితులలో జరిగింది. ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఆమె చాలా రోజుల నుంచి అధికారం ఉన్నది. మార్పు ఒకటి జనాలలో సహజంగానే అంటే ప్రభుత్వ వ్యతిరేకత బాగానే ఉన్నది. దీంతో పాటుగా ఈసారి నా ఉద్దేశంలో ఒకవేళ ఎగ్జిట్ స్కూల్స్ లో ఇంకొకటి ఎగ్జిట్ స్కూల్స్ లక్ష్మీనాథ్ గారు ఒకటి మేజర్ గా చెప్తున్నది అంటే చాలా మంది నిన్న నైట్ లో కూడా నేను చాలా ఛానల్స్ లో కూడా చూడడం జరిగింది. వాళ్ళు చాలా మంది అంటే 20 to 30% ప్రజలు వాళ్ళ అభిప్రాయం చెప్పలేదట. మీరు ఏ పార్టీకి ఓటేసిందంటే మేము చెప్పమని చెప్పినట్టు. అంటే అక్కడ ఒక విధమైన భయానకమైన పరిస్థితి ఉన్నది. అంటే ఓట్లు వేసిన తర్వాత ఏ పార్టీకి మేము ఓటేసినామని చెప్పే పరిస్థితి కూడా లేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. కాబట్టి మాకు చాలా మట్టుకు ఈ ఎలక్షన్ ఏదైతే మేము ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినామో అది ఎంతవరకు నిజమవుతుందో కూడా మాకు తెలియని పరిస్థితి అని కూడా కొన్ని పెద్ద సంస్థలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ ఎలక్షన్స్ 2-3 విషయాలలో ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో హిందువులన్న దాని పేరు మీద ఓటును కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ మమతా బెనర్జీ గారు ఏం చేశారంటే బెంగాల్ ఫర్ బెంగాలీస్, నాట్ ఫర్ ఢిల్లీ పీపుల్. అంటే బెంగాల్ అన్న కార్డును, రీజనల్ కార్డును, బెంగాలీస్ కార్డును వాడడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే ఈ రెండు కూడా పవర్ఫుల్ కార్డ్స్, హిందూ కార్డు పవర్ఫుల్ కార్డు, బెంగాల్ కార్డు పవర్ఫుల్ కార్డే. కాబట్టి ఈ రెండిట్లలో ఏది బాగా పనిచేస్తుంది అనేది రేపు 4 ఎలక్షన్స్ లో ఏమేమిలో ఓట్లది బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒకటేంటంటే ఫస్ట్ టైం మమతా బెనర్జీ 100% గెలిచే అవకాశం లేదు, ఎక్కువ శాతం బీజేపీకి గెలిచే అవకాశం ఉండదు అనేది ఒక ఎగ్జిట్ పోల్స్ లాగా అనుకోవచ్చు. మిగతా విషయాలలో కూడా కొంత రావడం జరిగింది. కాబట్టి అది ఒక విధంగా అదే జరిగితే మాత్రం బీజేపీ హిందుత్వ రాజకీయం ఒక పెద్ద గెయిన్. అంటే ఇంతవరకు బీజేపీ వాళ్ళు కేవలం హిందూ లేదా హిందీ రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళ ప్రాబల్యం ఉండే. బెంగాల్ అటువంటి రాష్ట్రంలో బీజేపీకి పెద్ద పట్టు లేకుంటే, కానీ ఒకవేళ ఈ ఎగ్జిట్ స్కూల్స్ కానీ మనం అనుకున్నట్టుగా బీజేపీ ఒకవేళ గెలిస్తే మాత్రం అది రాజకీయాలలో ఒక పెనుమార్పు, ఒక ఎలక్షన్సే కాదు. అంటే బెంగాల్ అటువంటి రాష్ట్రంలో కూడా హిందుత్వ ఫోర్సెస్ లేదా బీజేపీ హిందూ కన్సాలిడేషన్ అనేది జరిగితే మాత్రం మిగతా రాష్ట్రాల్లో కూడా భవిష్యత్తులో కూడా దాని ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి ఈసారి దాని ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. బెంగాల్లో ఏమి రిజల్ట్స్ వస్తాయి. నా ఉద్దేశంలో కేవలం అది రేపు అధికారం మార్పిడి రిజల్ట్సే కాదు, ఒకవేళ బీజేపీ ఒక అధికారంకి వస్తే మాత్రం చాలా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఈవెన్ తమిళనాడులో కూడా ఇప్పుడు ఆ విజయన్ ఫ్యాక్టర్ అదొకటి డార్క్ హార్స్, అంటే అది ఎవరిని దెబ్బతీస్తుంది అన్న దాంట్లో ఒక సమస్య ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకే కొట్టే వారికి ఏంటంటే స్టాలిన్ లెక్క ఒక బలమైన నాయకుడు డిఎంకే ఉన్నట్టుగా ఏఐడిఎంకే లేడు. ఏఐడిఎంకేకు
విధంగా నాయకుడు లేని పార్టీ అయిపోయింది కాబట్టి ఎప్పుడు కూడా నాయకుడు బలమైన నాయకుడు లేని పార్టీ ఉన్నప్పుడు ఓటర్స్ ఆకర్షించుకునే అవకాశం తక్కువగా ఉంటది కాబట్టి అక్కడ ఎలక్షన్ లో మనం చూస్తే కీన్ గా ఇద్దరు బలమైన నాయకులే ముందుకు వచ్చారు. ఒకటి స్టాలిన్, రెండు విజయన్. కానీ ఏఐడిఎంకే ఆ లెవెల్లో ఒక ఈ ఇద్దరితో సమానమైన ఒక గట్టి నాయకుడు ఎవడు కూడా బయటకు రాలేకపోయారు. ఆ బీజేపీతో అలయన్స్ తోని కూడా స్టాలిన్ ఏం చేసిండు, ఈ డీలిమిటేషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బిల్లు ప్రవేశపెట్టి ఆ టైంలో స్టాలిన్ అక్కడ తమిళ యొక్క సెంటిమెంట్ అంటే డీలిమిటేషన్ వల్ల అంటే ఇక్కడ పాపిరెడ్డి గారు ఇంకొక ప్రశ్న అందరిలో లేవనెత్తుతుంది. ఇప్పుడు ఎంత లేదన్నా ఈ కుల మతాలు అనేవి ఈ రాజకీయాల్లో సర్వసాధారణంగా ఒక తమ ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జోసెఫ్ విజయ్ ఈ యొక్క ఏదైతే పెరియార్ భావాలు ఎక్కువగా ఉండే తమిళనాడులో డిఎంకే ఓట్లనే విజయ్ చీల్చుకునే అవకాశం ఉంటుంది. అన్నా డిఎంకే ఉండే ఓట్లు ఆ వాళ్ళకి ఎలాగో ఉంటుంది అనే వాదనలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఒకటేంటంటే ఆయన బేస్ అంటే సామాజిక బేస్ డిఎంకే బేస్ కు దగ్గరగా ఉన్నది నిజమే. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకే కూడా ఒక బలమైన నాయకుడు ఉంటే వాళ్ళ ఓట్లను వాళ్ళు రిటైన్ చేసుకుంటే ఒకవేళ ఈ విజయ్ వాళ్ళ ఓట్లను తీసుకోగలిగితే కొంత కాంపౌండ్ అయినా. కానీ విజయ్కి వచ్చే ఓట్లు నా ఉద్దేశంలో అది ఏఐడిఎంకే నుంచి ఎంత శాతం పోతుంది, డిఎంకే నుంచి ఎంత శాతం పోతుంది. ఒకవేళ రేపు భవిష్యత్తు అంటే రేపు వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ గెలిస్తే అది కొంత మేరకు ఈ పార్టీ అది ఏఐడిఎంకే నష్టపరిచింది డిఎంకే కన్నా కూడా ఒక రిజల్ట్ ఉంటుంది కాబట్టి అది ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి ఒక అన్ని వీటిలలో చూస్తే మాత్రం నా ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే తమిళనాడులో డిఎంకేకి మళ్ళీ అధికారం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బెంగాల్లో మాత్రం బీజేపీకి అవకాశాలు ఉన్నాయి, టీఎంసీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవేళ బెంగాల్లో బీజేపీకి వెళ్తే మాత్రం రాజకీయాలు భారతదేశంతోనే ఒక అన్యూన్యమైన మార్పు రావడానికి అవకాశం ఉన్నది. అదొకటి. అస్సాంలో క్లియర్ గా బీజేపీ గెలుస్తున్నది. కేరళలో ఏమో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న యూడిఎఫ్ గెలుస్తున్నది. ఈవెన్ పుడుచేరిలో కూడా బీజేపీ అలయన్స్ అన్ని కాబట్టి అది గెలుస్తుంది. కాబట్టి ఇది రేపు 4వ తారీఖున జరగబోయే పరిణామాలను నేను అనుకుంటున్నాను. రైట్. చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్. మీరు తర్వాత అయ్యప్ప గారి దగ్గరికి వెళ్దాం. కంక్లూడ్ చేయండి. ఇదే నేను చెప్పినా కదా, ఇదే కన్క్లూజన్. ఇప్పుడు తమిళనాడులో డిఎంకేకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా వాళ్ళకి నేను కొట్టేయడం లేదు కానీ గెలిచే అవకాశాలు వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. బెంగాల్లో మాత్రం బీజేపీకి టీఎంసీకి అన్న పరిస్థితిలో ఉన్నది. అక్కడ ఏమంటున్నారంటే చాలా మంది ఓటర్స్ మాకు చెప్పలేదు కాబట్టి ఈ రిజల్ట్స్ కూడా మేము కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసినావా లేదా అని చెప్తున్నారు. కాబట్టి బెంగాల్లో కొంచెం చెప్పడం కష్టం. మిగతా 3 స్టేట్లలో క్లియర్ గా ఉన్నది. అస్సాం అండ్ కేరళ, ఇన్ని పుడుచేరిలో కూడా క్లియర్ గా ఉన్నది. కాబట్టి రేపు మనకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే బెంగాలే. ఈవెన్ నా ఉద్దేశంలో తమిళనాడులో కూడా కొంత స్టాలిన్ గారికి వచ్చే అవకాశం. రైట్ సార్, రైట్. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి సార్. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్లో ఉంచండి సార్, వాయిస్ మ్యూట్లో పడింది. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ దూసుకుపోతూ ఉందండి. అందులో భాగంగానే ఎప్పటి నుంచో విష ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతి హిందువు కోరుకునేది బీజేపీ బెంగాల్లో బాగా వేస్తే హిందువులకి ఇప్పుడు అక్కడ గతంలో హిందువుల పట్ల ప్రవర్తించిన తీరు, వాళ్ళ ఇతర మతస్థులు ఏది సిక్కులు, జైన్లు, బౌద్ధులు వీళ్ళ పట్ల కూడా అక్కడ రోహింగ్యాలు ఏ రకంగా వాళ్ళని కొట్టడం, వాళ్ళని చంపేయడం, వాళ్ళని తగలబెట్టడం ఇవన్నీ చూసామండి. మనమే పాకిస్తాన్ లోనూ ఉండట్లేదు, బంగ్లాదేశ్ లోనూ ఉండట్లేదు. కానీ పశ్చిమ బెంగాల్లో ఉంటే ఆ ఫీలింగ్ ఉన్నదని చెప్పి హిందువులు మెజారిటీ కోరుకోవటం, ఈ వార్తల నేపథ్యంలో మంచి గట్టి పోరే ఉంటుంది. ఎవరు వస్తారనేది ఒక టఫ్ ఫైట్ లో చెప్పడం అనేది కష్టం. ఎవరు వచ్చినా సరే అతి తక్కువ సీట్లతోటే వాళ్ళు గొట్టెక్కుతారు. ఇది ఏదో 6 సీట్లు 5 సీట్లు. ఇప్పుడు టీవీకే ఏదైతే విజయ్ పార్టీ ఏదైతే ఉందో అది 18 నుంచి 23 సీట్ల వరకు కూడా కైవసం చేసుకుంటుంది. అన్నాడీఎంకే 2వ స్థానంలో నిలుస్తుంది. అలాగే మొదటి స్థానంలో డిఎంకే పార్టీ మొదటి స్థానంలో నిలుస్తుందండి. డిఎంకే పార్టీకి కలిసి వచ్చే అంశం ఏంటంటే తమిళనాడులో ఎక్కువ మొత్తంలో రాముడిని పూజించారండి. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ పూజిస్తాం. అందువల్ల ఏంటంటే వాళ్ళు హేతువాదులండి. తమిళనాడులో చాలా వరకు హేతువాదులు వీళ్ళు ఉంటారు. బ్రాహ్మణులకి ఇన్ని సంవత్సరాలతో టికెట్ ఇవ్వలేదు, 3 ఎలక్షన్లు ఇచ్చారు. ఆ రకంగా తమిళనాడు కూడా డిఫరెంట్ కల్చర్ అండి, డిఫరెంట్ ఇది. తమిళనాడులో కూడా సినిమా ఫేవర్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఆనాడు పార్టీ పెట్టి ఎంజీఆర్ ఎలా అయితే అధికారంలోకి వచ్చారో
సేమ్ అదే విధంగా టీవీకే పార్టీ ఉంటదని అనుకుంటారు. కానీ అంచనాలకు తలకిందులు చేస్తూ ఎగ్జిట్ పోల్లో గానీ ప్రజల నాటిలో గానీ విజయ్ అంత ప్రభావం చూపించలేకపోయారు. 18 నుంచి 20 సీట్లు మాత్రం వస్తాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు అనేది జరిగితే గనక దేశంలో సమూలంగా చాలా మార్పులు అనేది వస్తూ ఉంటాయి. మొన్న కూడా మహిళా బిల్లు వీగిపోవడం, మళ్ళీ మహిళా బిల్లు పునరుద్ధరణ చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల యొక్క ప్రభావం దాని మీద ఉంటుంది కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు అటు వైపు వేసినప్పటికీ కూడా అదే ఎంపీలు ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ లో ఎంపీలు ఇటువైపు ఓటు వేసి మహిళా బిల్లు అలాగే డిమానిటైజేషన్ తోటి 2029కే సాధ్యాలు బట్టి అమల్లోకి తీసుకొద్దామని చెప్తున్నారు. ఎలక్షన్ వల్ల ఆ బిల్లు వీగిపోవడం అనేది జరిగిందని కొంతమంది అభిప్రాయపడుతుంటే, లేదు ప్రతిపక్షాలకి ఎటువంటి బిల్లు యొక్క ముసాయిదా ఇవ్వకుండా చేశారని చెప్పి అంటున్నారు. ఈ ఎలక్షన్ తోటి వీటన్నిటికి కూడా చెక్ పడుతుందని మనం భావించవచ్చు అండి. ఒకటి అయ్యప్ప గారు, ఇంకొకటి ఏదైతే ఇందాక నేను అడిగాను, విజయ్ గారు కొంత మేర ఇంపాక్ట్ చూపించగలిగితే తర్వాత ఆయన డిఎంకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా, లేదంటే అన్నా డిఎంకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆయన బేసికల్ గా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. అలాగే స్టాలిన్ గారు వాళ్ళ అబ్బాయి కూడా క్రిస్టియన్ మతం. వీళ్ళంతా కూడా క్రిస్టియన్ మతం కాబట్టి బీజేపీకి అనుకూలమైనగా ఉన్నటువంటి అన్నా డిఎంకేలో జాయిన్ అవ్వకుండా డిఎంకే మద్దతు ఇస్తారని చెప్పి అంటున్నారు. అది కూడా డిఎంకే కూడా అతి స్వల్ప సీట్లతో రాకపోతే, మ్యాజిక్ దాటకపోతే ఖచ్చితంగా విజయ్ కీ ప్లేస్ ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఒకవేళ నిజంగానే అలా జరిగితే డిఎంకే అవసరమైతే ఆయన సీఎం చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా, లేదంటే ఒక ఉప ముఖ్యమంత్రి లాగా ఇప్పుడు కరుణానిధి ఆయన మనవడు ఏదైతే ఉన్నాడో ఉదయనిధి ఉన్నారో ఆయనకి సరి సమానంగా చేసే అవకాశం ఉందంటారా అలా చేస్తే? ఇంకా అంచనాలు మనం ఏం చెప్పలేమండి. ఖచ్చితంగా అయితే డిఎంకే 100% మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది, అందులో డౌట్ లేదండి. ఒకవేళ దాటకపోతే విజయ్ కనుక తన మద్దతు ఇస్తే ఎటువంటి ప్రభుత్వాలు ఎటువంటి భాగస్వామ్యం కోరుకుంటారు, తను ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నాడు, తన పార్టీ కూడా ఏ విధంగా డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అనేది దాని మీద కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను ఎవరితో పెట్టుకోను, ఇండివిజువల్ గానే పోటీ చేస్తాను, సీట్లు ఎన్ని వచ్చినా నేను కష్టపడతానని చెప్పాడు. అదేవిధంగా ఈసారి విజయ్ 23 నుంచి 25 స్థానాల వరకు కూడా వస్తాయని చెప్పాను. 18 నుంచి 23 కానీ 25 కానీ 18 నుంచి 25 స్థానాలు. ఒకవేళ 20 స్థానాలు కనుక అక్కడ ఉంటే అతను ప్రతిపక్ష నేతగా కూడా అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుందంట. అంటే ఇంకా పెరగాలి, ఇది ప్రతిపక్ష హోదా కావాలండి. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అయ్యప్ప గారు. అదేవిధంగా ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ధన్యవాదాలు. రైట్, సో ఈ యొక్క దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం ఖాయమని మరి తేల్చి చెప్తున్నారు. మే 4న ఎన్నికల కౌంటింగ్ అయితే జరగనుంది. అదేవిధంగా వివిధ సంస్థల ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశాయి. అస్సాంలో బీజేపీ మరో భారీ విజయం సాధించబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ శర్మ నేతృత్వంలోని ఆ పార్టీ మరొకసారి అధికారంలోకి రావచ్చు. అదేవిధంగా యాక్సిస్ మై ఇండియా పార్టీ 88 నుంచి 100 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 24 నుంచి 36 సీట్లతో సరిపెట్టుకోవచ్చు అని తెలుపుతున్నారు. ఇక బెంగాల్లో 2వ దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఎంసీ బీజేపీ మధ్య పోటీ చాలా బలంగా కనబడుతుంది. అధిక సంఖ్యలో పోలింగ్ శాతం నమోదు కావడం, ముఖ్యంగా మహిళా ఓటర్లు పాల్గొనడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సాధారణంగానే వ్యతిరేకత ఉంటుంది ఎప్పుడైనా కూడా ప్రభుత్వం మీద, కానీ ఈసారి బెంగాల్లో దీదీ ప్రభుత్వం మీద మరింత ఎక్కువగా ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 2 ఏళ్ల నుంచి శాంతి భద్రత విషయంలో మరి తృణమూల్ కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు కానీ, అక్కడున్న మహిళలకి రక్షణ లేదు అని, మహిళల్లో చాలా బలంగా వినబడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తప్పదు, 100% మెజారిటీ పర్సెంట్ ఎక్కువగా ఈ యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చిన సంగతి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో మాత్రం 82% పైగా ఓటింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డిఎంకేకు ఇక్కడ ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు అయితే ఉన్నాయి. అదే సమయంలో
టీవీకే విజయ్ బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎప్పటిలాగానే అధిక ఓటింగ్ నమోదైన కేరళంలో కూడా ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన మెజార్టీని చూపడం కష్టమైపోయింది. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయం చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. 85% పైగా పోలింగ్ నమోదైన అస్సాంలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ అయితే సూచిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో పోటీ ఉన్నప్పటికీ కూడా ఎన్డీఏ బలంగా నిలుస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. 89% పైగా పోలింగ్ నమోదైన పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ఆధిక్యం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అయితే చెబుతున్నాయి. ఇక అధిక ఓటింగ్ ప్రజల రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో చాలా బలంగా నిలబడుతుంది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు వస్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య, కేరళంలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య పోటీ కనబడుతుంది. మరి ఏం జరగబోతుంది అనే దానికి మే 4 వరకు వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏనన్ నమస్తే.